ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రధాన ఉద్దేశం ఏమిటంటే మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గత ప్రభుత్వం గుర్తించినట్టు వాళ్ళ యాప్ల్లో పెట్టుకున్నారు. ప్రజెంట్ మేము 42 రోజులు సమ్మె చేసి సంక్షేమ పథకాలు అంగన్వాడీ టీచర్లకు వర్తింపేటట్లు చెయ్యాలని మేము కోరుకుంటే తీసేస్తామని చెప్పినారు. గత ప్రభుత్వం ఈలోగా పోయి మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం కూడా పలు మనం వినవించుకున్నాం ఏమని, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు అనేది మాకు జీతం అయితే గౌరవ వేతనం ఇస్తున్నారు, కానీ మాకు ప్రభుత్వ ఉద్యోగులు కానీ పెట్టుకున్నారు. మీ మిషన్ మాకు సంక్షేమ పథకాలు వర్తింపజేయడం లేదు. మాకు ఇప్పుడు తల్లికి వందనం, ఇక్కడ మాకు ఈరోజు 17వ తేదీ అయినా జీతాలు పడలేదు. పోనీ తల్లికి వందనం అని మా పిల్లలకు జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు స్కూల్ ఓపెన్ అయినాయి, ప్రతి అంగన్వాడీ టీచర్ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసుకోవాలంటే డబ్బులు కావాలా, జీతాలు రాలేదు. పోనీ జీతాలు రాలేదు, మా పిల్లల్ని జాయిన్ చేసుకుందని పోతామంటే తల్లికి వందనంలో మీరు అంగన్వాడీ టీచర్ గవర్నమెంట్ ఉద్యోగస్తులని చూపిస్తుంది. అంటే ఏ దానికి చెందకుండా మేము బతకాలనా? ఈ గవర్నమెంట్ లో ప్రజల కన్నా మంచిగా పథకాలు అన్ని అందుతున్నాయి, కానీ అంగన్వాడీ టీచర్లు ఎట్టి చాకరీ చేస్తూ పని చేస్తూ మాకు ఎలాంటి పథకాలు అందకుండా మేము ఎంత దుర్భర జీవితం అనుభవిస్తున్నామో ఈ ప్రభుత్వాలకు ఎన్నిసార్లు పలుమార్లు వినయించుకున్నా గుర్తించలేదు. ఇప్పటికైనా ఈరోజు మేము ధర్నా చేస్తున్నాము. ఈ రోజు ధర్నాలో కొద్దిగా స్పందించకపోతే నెక్స్ట్ కలెక్టరేట్ ముట్టడి చేస్తాము. ఇంకా ఆ తర్వాత స్పందించకపోతే సీఎం కార్యాలయం కూడా ముట్టడించడానికి మేము అందరం సిద్ధం ఉన్నాము. ఇట్లు టౌన్ సెక్రటరీ ఎస్ నాగలక్ష్మి అంగన్వాడీ టీచర్. 70% రామన్నాయి, కొంతమందికి మాత్రం చూపించినాయి మీరు ప్రభుత్వ ఉద్యోగులని, కొంతమందికి అయితే నిరాకరించినారు. అంటే ఆ సిస్టంలో వాళ్ళు ఎట్లా పెట్టుకున్నారో వాలంటీర్లు, ఆ సిస్టంలో వాలంటీర్లు పెట్టుకున్నారు. కానీ మమ్మల్ని అయితే అంగన్వాడీ అని ఇప్పుడు ఆధార్ కొడితే అంగన్వాడీని చూపిస్తుంది. అంగన్వాడీని చూపిస్తే సార్ మేము ప్రభుత్వ ఉద్యోగులని చూపించి మాకు ఒక్కరికి కూడా ఏ సంక్షేమ వరకు ఏ సంక్షేమ పథకాలు అందడం లేదు. ఇప్పుడు మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగుల కన్నా గుర్తించమను చేసి మాకు కనీసం 26,000 అని మనం, లేదంటే కనీసం ఈ పథకాలన్నా వర్తింపజేయమను. ఇన్ని రోజులు 17వ తేదీ వచ్చినా జీతాలు రాకుండా మేము ఎలా బతకాలి? పిల్లలు స్కూల్ జాయిన్ చేసుకునే టైంలో ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కోవాలంటే ఎంత దారుణంగా, ఎంత దుర్భరంగా ఉందో మాకు అనుభవించాలకు అర్థమవుతుంది. ఇక్కడ ఏదో ఆడపిల్లలకు న్యాయం చేస్తామని ఆ రోజు నారా లోకేష్ గారు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అంగన్వాడీలు 42 రోజులు గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె చేస్తుంటే మా ఎంట పడ్డారు వాళ్ళు. మేము చేస్తామమ్మ న్యాయం, మేము మీకు అండగా ఉంటామని చెప్పి భరోసా ఇస్తే మేము ఓట్లేసి మా ఇంట్లో మా కుటుంబ సభ్యులతో ఓట్లు వేయించి కుటుంబ ప్రభుత్వాన్ని అదే పని గెలిపించాం. ఎందుకు? ఆశతో వీళ్ళేమన్నా మాకు న్యాయం చేస్తారేమో, వీళ్ళైనా న్యాయం చేస్తారో మేము ఆశతో చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి కూర్చొని మమ్మల్ని విస్మరించారు. ఏ ప్రభుత్వం వచ్చినా అంగన్వాడీలతో ఎట్టి చాకరీ చేయించుకోవడం, మమ్మల్ని విస్మరించడం ఇది మామూలుగా వంత అయిపోయింది వాళ్ళకు. సో ఇప్పటికైనా మేము నెక్స్ట్ ఇలానే చేస్తే నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్షన్స్ లో వీళ్ళకి కూడా గట్టి బుద్ధి చెప్తాను ఇప్పుడే హామీ ఇచ్చేస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని కూడా వైసీపీ ప్రభుత్వాన్ని పెట్టిన గతే పడతానికి హామీ ఇచ్చేస్తున్నాం. ఖచ్చితంగా చెప్తున్నాం, ఇది ముమ్మాటికి నిజము. ఈ రోజు మేము వేసింది కాదు 10 మంది వేయించినాం ఓట్లు, మా కుటుంబ సభ్యులు, బయట వాళ్ళు కాదు, మా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్క అంగన్వాడీ జరు. నెక్స్ట్ ఏదండి వీళ్ళు వాళ్ళకి ఏం తెలియదు, ఇద్దరు ఒకటని చెప్పేస్తుంది. నెక్స్ట్ ఇంకో ప్రభుత్వాన్ని ఆలోచిస్తాం, మాకు న్యాయం చేస్తా ఉండాలి. మేము చేసేది, చూసేది, ఆలోచించేది, వేసేది, గెలిపించుకునేది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.